అయితే సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అర్థమైందా ఈ స్టోరీ? ఆ వ్యక్తి తన గురించి ప్రార్థన చేయమని కూడా పక్కన వాళ్ళకి చెప్తాడు అన్నమాట. ఏం చేస్తాడు? తన గురించి ప్రార్థన చేయమని పక్కన వాళ్ళకి చెప్తాడు. అంటే తను చేసుకుంటున్నాడంటే తను చేసుకోడు, పక్కన వాళ్ళకి చెప్తాడు చేయమని. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఎవరు ఏంటనేది మనం ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు నేను చెప్పిన ఒక వ్యక్తి పేరేంటి? అందరు జాగ్రత్త వినాలి స్టోరీ. నోటి మీద రండి. ఒక ఊర్లో సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఏం చేసేవాడంటే ఊర్లో తను ఒక గొప్పోడిలా చెప్పుకునేవాడు అనమాట. ఎలాగా? గొప్పోడు, నేనే గొప్పోడిని, నన్ను మించిన గొప్పోడు